ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక మాటను మనం ధ్యానించుకుందాం. యెహోవాను ఆశ్రయించువారు ఎలాగుంటారు అని చెప్పేసి అంటే కదలింపబడరట. మొదటి మాటగా కీర్తన 62:6 మీరు చూసినట్లయితే, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. చూడండి, యెహోవాను ఆశ్రయించువారట కదలింపబడరట. నీవు దేవుని ఒకవేళ ఆశ్రయించినట్లయితే నీవు ఎప్పటికీ కదిలింపబడవు. నీకు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నీవెప్పటికీ కదిలింపబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా చూడండి, సమస్తము సామెతల గ్రంథం 28:5 మీరు చూసినట్లయితే, దుష్టులు న్యాయమైనది ఎట్టిది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారట. దేవుని ఆశ్రయించేవారట సమస్తాన్ని గ్రహిస్తారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డవైతే నీవు సమస్తాన్ని గ్రహిస్తావు. నీ చుట్టూ ఏం జరుగుతుంది గ్రహిస్తావు. నీ జీవితంలో ఏం జరుగుతుంది గ్రహిస్తావు. నీ ఆత్మీయ జీవితంలో ఏమవుతుందో గ్రహిస్తావు. ప్రతిదీ నువ్వు గ్రహించగలుగుతావు. తర్వాత మూడో విషయం చూడండి, కీర్తన గ్రంథము 91:9-10 మీరు చూసినట్లయితే, ఏంటి, యెహోవా నీవే నాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూడండి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డగా ఉన్నట్లయితే అపాయం అనేది నీ జీవితంలో రాదండి. ఎటువంటి అపాయం నీ బ్రతుకులో రాదు. తర్వాత 4వ మాటగా చూడండి, 118 కీర్తన 9 మీరు ఒకవేళ 8 మీరు చూసినట్లయితే, మేలు కలుగుతుంది. ఏంటి, మనుష్యుని నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుని నమ్మాల, మనుష్యుని నమ్మకూడదు. మనుష్యుని నమ్మితే మేలు కలగదు, దేవుని నమ్మితే నీకు మేలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇక చివరిగా చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 26:5 చూసినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి వర్ధిల్ల చేసిన ఉంది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మీరు వర్ధిల్లుతారండి. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లుతావు. నీకు మేలే జరుగుద్ది. సమస్త మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదండి. దేవుణ్ణి ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు వదిలిపెడతావో ఆ రోజు నుంచి నీ కీడు కలుగుతుంది. కనుక అది జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఆశ్రయించే వారమై దేవుణ్ణి ఆశ్రయించే బిడలుగా మనం బ్రతికినట్లయితే వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, మనం వర్ధిల్లుతాము. దేవుని ఆశ్రయిస్తే కదిలింపబడము. దేవుని ఆశ్రయిస్తే సమస్తమును గ్రహిస్తాము. దేవుని ఆశ్రయిస్తే ఏ అపాయం మనకు రాదు. దేవుని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. దేవుని ఆశ్రయిస్తే మనము వర్ధిల్లుతాము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు గ్రహించి ఇక నుంచి దేవుణ్ణి ఆశ్రయించుదురుగాక. యెహోవాను ఆశ్రయించువారు నానాటికి అభివృద్ధి చెందుతారు. కనుక మీరు అభివృద్ధి మార్గములో, అభివృద్ధి పదములో నడుచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా.